శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. చూడు ఎలా చెప్పిందో చాలా అదే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. చేశాను కదా నాతో చేసినప్పుడు రివర్స్ మనం. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారా, ఇప్పుడు నీ అలాగే ఉందా? మా ఇద్దరు చేసేప్పుడు నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా, డెడికేషన్. నేను గైస్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ దిస్, మనకంటే స్టార్ట్ చేసి నిజంగా లేదు ఎవరు ఏమనుకున్నా ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ నేను ఏం సూపర్ జోడీ చేశాను యాంకర్ శివతో. ఇలానే ఏదో మాటల్లో మాట వచ్చి ఏదో ఒకసారి నీకు డాన్స్ రాదు ఏం రాదు అని ఒక్క మాట అన్నా అంతే అనేసి నేను వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి. అండ్ నాకు తెలీదు శివ మార్నింగ్ 3 వరకు 4 వరకు హీస్ డూయింగ్ ప్రాక్టీస్ అని. సో నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే వాడితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, బికాస్ నేను వాడిని హర్ట్ చేశాను. అక్కడికి 2 days తర్వాత నేను సారీ చెప్పాను, సారీ శివ, సారీ రా నిజంగానే నేను ఏదో కోపంలో అనేసాను అంటే నాకు మా కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు, నువ్వు అన్న మాటకి ఆ నైట్ 3-4 వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. నాకు లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏంటి అబ్బాయికి ఎంత డెడికేషన్ ఉందా అని. నాకు నిజంగా అప్పటి నుంచి శివ మీద నాకు అప్పటి నుంచి నేను శివతో నేను ఎప్పుడు కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ అంటే తను ఎప్పుడు అంటే ఆ టెంపర్ తెప్పించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నిజంగా థ్యాంక్స్ రా, నీ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది అప్పుడు, బట్ నేనే చేయలేకపోయాను. ఇప్పుడు మనకంటే సపోర్ట్ బాగుందిరా నిజంగా. వాడికి అసలు రాని పనిని వాడు 100% చేస్తున్నాడు. వాడు ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెడుతున్నాడు నిజంగా. మేబీ నేను వేరే అబ్బాయితో చేస్తుంటే అంత కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో, డెఫినెట్గా నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయడం అంటే నా వల్ల కాదు. సో నిజంగా మనీ తను చెయ్యాలి అనుకునే దానికంటే 200% బెస్ట్ ఇస్తున్నాడు. నేను దానికి నిజంగా అప్రిషియేట్ చేస్తాను మనీలో, అది నాకు నిజంగా నచ్చుతుంది. అవును, మీ ప్రోమోస్ చూసా అసలు 10 రూపాయగా బాగా చేశారుగా ఫుల్. అదంతా కృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ సో స్వీట్. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరివి కూడా ఒకసారి టైమింగ్ మిస్ చేస్తాము, ఆయన ఇరిటేట్ చేస్తాము, అది తెలిసిందేలే. అయ్యా చెప్పేటప్పుడు తిన్నగా వినాలి ఇద్దరు. ఓవరాక్షన్ చేస్తారనుకో నిజంగా మేము ఒకసారి టైమింగ్కి రాము, టైమింగ్ మిస్ చేస్తాము. ఆయన ఇచ్చే టైంకి మేము లేదు మాస్టర్ మేము వెళ్ళాలి, వీఆర్ నాట్ వెల్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఆయన కూడా మా బాడీ లాంగ్వేజ్ని తగ్గట్టుగాను మాకు సెట్ అయ్యే సాంగ్స్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయడం అనేది నిజంగా వీఆర్ బ్లెస్డ్. మా కృష్ణ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దొరుకుంటే 2వ ఎపిసోడ్కి నేను పారిపోయేదాన్ని. డెఫినెట్గా నేను మనీతో చేసినట్టు నేను డెఫినెట్గా పారిపోయేదాన్ని, నా వల్ల కాదు నిజంగా. అండ్ మనీ కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. ఇట్లా పొడిచి ఇట్లా ఆయింట్మెంట్ రాస్తాం. నిజంగా నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, అది వాడికి తెలుసు. నేను అది వాడితో కూడా చెప్తాను, ఈవెన్ మా మాస్టర్ కొన్ని కరెక్షన్స్ అని చెప్పిందంటే టైమింగ్ కి రాము అనేది కాకుండా రాము కాకుండా రాను ఈ కవర్ డ్రైవ్ అంతా వచ్చిందా కెమెరా ముందు. ఇఫ్ యూ వాంట్ టు be in a good books just be like that. Okay. Now what I think everybody knows ఇట్లానే మాట్లాడతాను. నేను ఆన్సర్ ఇవ్వద్దారా? రాము రాను ఇద్దరమీ రాము. సరే ఒక పని చేసి 2 మైకులు ఆడబెట్టరా దాన్ని? అక్కర్లేదు, చెప్పు. ఏంటి క్వశ్చన్ ఏంటి? కృష్ణ మాస్టర్ ఇది ఇట్లా ఇంటరప్ట్ చేస్తే అట్లా పోతుంది. కృష్ణ మాస్టర్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, దట్ మ్యాటర్స్ అ లాట్. ఆయన వెళ్ళే ముందు ఇచ్చే పంపు మామూలుగా ఉండదు. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కాల్స్ మీ ఏం చేయగలుగుతాం ఈ స్టెప్, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మళ్ళీ చేద్దాము. ఒక స్టెప్ రాలేదని నేను డౌన్ అయ్యానంటే అది నోటీస్ చేస్తాడు, నేను చెప్పని అవసరం లేదు దానికి. చాలా డిస్టర్బెన్స్ చెప్పాను నేను. సో ఎస్, ఆయన నాకు మాస్టర్ కంటే కూడా ఈజ్ అ మెంటర్ ఫర్ మీ. సో డాన్స్ లో కానీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ అప్లిఫ్టర్, మూడ్ అప్లిఫ్టర్. ఈ స్టెప్ ఒకసారి చూడు, మీ పార్ట్నర్ డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నావు కదా, నా ప్రాబ్లం శ్రీమంతుడిది అది నేను అది చూసా. మా పని ఏదైనా సరే 3 counts ముందు ఉంటాడు. స్టెప్ ఉండేది ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి దాన్ని. తన్వి ఎక్కే ముందు కూడా మనీ స్టెప్ చెయ్యి అని చెప్పి ఊపిరి బిగబట్టి మరి చేశాను అనమాట. ఫైనల్ ఇట్ వెంట్ త్రూ.
నీకు ఇది డూ యూ థింక్ ఇది నువ్వు చేశాను అని? యా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైమింగ్, ఈ కౌంట్స్ ఇవన్నీ రావు. ఫస్ట్ కళావతి సాంగ్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఐ టుక్ 2 days. జస్ట్ 2 steps నేర్చుకోవడానికి 2 days తీసుకున్నాను నేను. అంత బేసిక్ నుంచి ఇప్పుడు నేను హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేసిన కూడా నేర్చుకోగలుగుతాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేస్తే నేర్చుకుంటాం. మొన్న కథకళి హాఫ్ డేలో చేసుకోలేము మనము. మరి మొత్తం అయిపోయిన తర్వాత 3 days చేసిన తర్వాత 4th డే మనం హాఫ్ డేలో చేస్తాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. బాగా చేస్తున్నారు. నీకు బాగా ఇబ్బంది అయిందా స్టేజ్ మీద? ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నాకేంటే ఇది రియాలిటీ షో. లైక్ రియాలిటీ షో అంటే మొత్తం లైవ్ అని కాదు, పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తిగా ఇది చేయాలి, సింగిల్ టేక్లో చేయాలి, లేకపోతే ఇంకా పోతాం. ఇబ్బంది అయిందా నీకు ఎప్పుడు స్టేజ్ మీద? నెవర్. గుర్తుంటున్నాయా? యా, నాకు స్టెప్స్ మర్చిపోను నేను ఇప్పుడు. నా దగ్గర ఒకటి అదొక ప్లస్ ఏంటంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్టెప్స్. అంటే CA చదివి గుర్తుపెట్టుకోవడం, ఐ విల్ మ్యాప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కాకపోతే దొరికిపోతాను నేను, ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి వెళ్తున్నాను దొరికిపోతా. బికాస్ తినలాగా గ్రేస్ ఉంది అనుకో దొరకను. కానీ యాక్చువల్లీ మర్చిపోయేది పింకీయే, కానీ కవర్ చేసేస్తుంది. శివ ఆ గ్రేస్ లోనే అది కవర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ వెంటనే ఇలా చూసి అండ్ తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి శివ. సో తన స్టెప్ మర్చిపోయినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఒక పక్కన ఉంటుంది, బాడీలో గ్రేస్ ఒక పక్కన ఉంటుంది కాబట్టి. సో తను ఈ స్టెప్ మర్చిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి అర్థం కాదు. బట్ మనకి ఎలా అంటే మనం కొంచెం బాలకృష్ణ నన్ను అడిగితే ఇప్పుడు చూసాను కదా అందుకుంటున్నాడు, కొంచెం అలా ప్రాక్టీస్ అయిపోతుంటుంటే అలవాటు అయిపోద్ది. అదే నేను నాన్ డాన్సర్ చెప్తున్నాడు, అది నువ్వు వింటున్నావు. నేను చూసా తోబా స్టెప్ అది సరే. శివ, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి. నీకు నాతో డాన్స్ ఎక్స్పీరియన్స్ బాగుందా? లైక్ బాగుండే, కాకపోతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటే అదే చెప్తున్నా. పింకీ ఫస్ట్ నాకు ఎందుకు తెలుసా, మధ్యలో నేను అక్షర్ ఖాన్ వచ్చాక నేను కొంచెం డౌన్ అయిపోయా. ఎందుకంటే నేను తను ఆ సాంగ్ తెలుసా ప్రాక్టీస్ చేసాము. అక్షర్ ఖాన్ తో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సాంగ్ ప్రాక్టీస్ గంటే. బికాస్ నేను తనతో చేశాను. ఇంకొక సాంగ్ ఉంది, తను ఓన్లీ తను డాన్సర్ కాబట్టి అక్కడ ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే 1/2 hour ముందు స్టెప్స్, కొత్త స్టెప్పులు చెప్తే మళ్ళీ వెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చారు, ఆ సాంగ్ మొత్తం చేసి. ఇది ఆమె వెళ్ళిపోయేటప్పుడుది అవును. బట్ నేను అదే రోజు కదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆ ముందు హాస్పిటల్ నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్పి నేను మళ్ళీ వెళ్ళా. మళ్ళీ తగ్గగానే మళ్ళీ 2 episodes చేసాం. అప్పటికి ఐఎమ్ నాట్ వెల్. నేను టీంతో మాట్లాడుకుని అన్న ఇంకా నా వల్ల కాదన్నా అని చెప్పి ఉండుంటే నేను ఇంకా వెళ్ళేవాళ్ళం, ఉండేవాళ్ళం. అండ్ ఆడియన్స్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే స్టెప్స్ టెక్నికల్స్ కాకముందు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు స్టేజ్ ఎక్కి ఒక 1 hour ముందు కూడా స్టెప్స్ మారిపోతాయి. బికాస్ లైటింగ్ ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల, కెమెరా ప్లేస్మెంట్స్ వల్ల స్టెప్స్ మార్చేస్తారు. సో ఆ టైంలో మేము నేర్చుకున్నంత ఒక లెక్క అయితే 1 hour స్టేజ్ ఎక్కే ముందు నేర్చుకునేది ఇంకొక లెక్క అవుతుంది. సో ఆ స్టెప్ అయిపోయి ఈ స్టెప్ వేసామంటే మొత్తం పర్ఫార్మెన్స్ అంతా జనార్దన్ గాలి గోవిందా మారిందా? మామూలు చాలాసార్లు మారుతుంది. ప్లేస్మెంట్స్ మారుతాయి, స్టెప్స్ మారవు కొన్నిసార్లు. ఇప్పుడు షాడో యాక్ట్లో మాకు కొన్నిసార్లు మేము ఏం చేసామంటే ప్రాక్టీస్ అప్పుడు ఏం చేసామంటే నేను ఫ్లోర్ మీద పడుకునేది అంతా ఉండే, నేను ఇటు సైడ్ పడుకొని అటు స్టెప్స్ కొన్ని తన మీదకి ఎక్కేవాడిని. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే కింద వైట్ పేపర్ వేసి అది ఇటువైపు ప్లేస్మెంట్ అని తన వెనకాల లాస్ట్ వెళ్ళేది, ఆ ప్లేస్మెంట్స్ మారిపోయేసరికి ఏమవుతుందంటే కౌంట్తో సహా మేము చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ రానికూడదు బ్రెయిన్లోకి. కొంచెం ఆ టెన్షన్ వచ్చినా కూడా మొత్తం పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆ స్టెప్ చేంజ్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి మనం ఆలోచిస్తూ పెట్టామనుకో ముందున్న స్టెప్స్ కూడా పోతాయి. సో డాన్స్లో మంచి ఇదైపోతున్నాడు, ప్రో అయిపోతున్నట్టున్నాడు. గురువు గారికి ప్రణామములు. కృష్ణ మాస్టర్, తన్వి అండ్ కృష్ణ మాస్టర్. ఇంకే బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి కొన్ని డాన్స్ షోస్ టీవీ ఎపిసోడ్స్లో కనిపిస్తున్నాం. మొన్న ఏదో ఒక ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ, ఇప్పుడు ఓన్లీ ఆ మూవీ కోసమేనా మొత్తం అన్ని ఆపేసావా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ ఏమైంది అంటే నేను ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చేసి నీకు తెలుసు 4 movies నేను సైన్ చేశాను. 2 movies సెట్ మీదకి వెళ్ళినాయి. సో
ఏమైంది అంటే ప్రశాంత్ వర్మ గారి మూవీ అయిపోయింది, అందరికీ తెలుసు అది అయిపోయింది, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ నాకు సార్ చెప్పడం ఏంటి అంటే చూజీగా చెయ్యి అని ఒకటి చెప్పారు ప్రశాంత్ గారు, బికాస్ ఇది నీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అని. నేను అదే మూమెంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ చూసింగ్ మై క్యారెక్టర్స్, లైక్ మంచి క్యారెక్టర్స్ని చేద్దామని నేను అనుకున్నాను. సో 4 మూవీస్లో 2 మూవీస్ ఒక 80% షూట్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది వచ్చి అవి ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారి పూర్తిగా మూవీని కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట. ఇంకొక మూవీ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఆ మూవీ చేసేటప్పుడు నాకు లైక్ ఐ డెంట్ ఫీల్ కంఫర్ట్, సో అందుకని నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కోన వెంకట్ గారిది అంటే ఐమ్ జస్ట్ వెయిటింగ్, ఆయన ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆయనకే తెలియాలి, సార్ ఎప్పుడంటే అప్పుడు. కానీ నువ్వు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి మధ్యలో నా దాంట్లో ఒకసారి స్టెప్ ఆపేసావు. ఎందులోరా? డాగ్ యాక్ట్లో నేను ఇలా పైకి లేపితే ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు? అన్కంఫర్ట్ ఫీల్. ఐ హ్యావ్ సమ్ ట్రామాస్ ఇన్ ఆల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా గో త్రూ అయ్యాను. సడన్గా నా మైండ్లో లేనిది అక్కడ ఏదన్నా జరిగితే మాత్రం డెఫినెట్గా నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది ఎప్పుడు కూడా నేను ఒక బార్డర్ గీసుకుంటా. నేను ఐ డోంట్ వాంట్ టు క్రాస్ దట్. అది లైక్ నా క్లోజ్ సర్కిల్కి తెలుసు, నేను నార్మల్గా సరదాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఉంటాను, బట్ ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్ విత్ మై ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీతో కానీ బయట కానీ. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా నేను ఎక్కువగా తిరిగేది కూడా సిరి అండ్ కాజల్ అక్కతోనే, అండ్ అఫ్ కోర్స్ పవి, అండ్ సమ్ టైమ్స్ నిన్ను మీట్ అవుతాను ఎప్పుడైనా బయట. అంతకుమించి ఇంకెక్కడైనా నేను మీట్ అయినట్టు కానీ నా గురించి ఏదైనా బ్యాడ్ నేమ్ కానీ ఇంకేదైనా సవేరా ఎవరు వినలేదు ఇండస్ట్రీలో, ఈవెన్ బయట కూడా. సో పిల్లో మొహం మీదకి వస్తుంది, ఎందుకు నవ్వుతున్నావు? సో ఐ నో మై లిమిట్స్ అనమాట. నాకు అలాంటి టైంలో ఒక్కసారి నేను అన్కంఫర్ట్ ఫీల్ అయిపోతాను, కొంచెం కాన్షియస్ ఉంటా, అరే నేను ఎలా కనిపిస్తానో ఏంటో, అంటే ఇది చేస్తే ఎలా కనిపిస్తాను ఇలా. అండ్ మేబీ అది నా పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మేబీ అది నా బాడీ మీద నాకున్న కాన్షియస్నెస్ అయి ఉండొచ్చు. అందువల్ల మనకంటే అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఇవి చేస్తున్నప్పుడు స్టెప్లు ఓకేనా? మనకంటే ఆ మీదకి ఎందుకు వస్తారు గురుగారు మీరు? మనకంటే ఇప్పుడు డాన్స్ స్టెప్పులు టచ్ చేసి ఇది చేస్తున్నారా అంతా ఓకే? నీతోనే కంఫర్ట్ గా ఉందా? కంఫర్ట్ గా ఉండండి రా. Practice I never touch her. To be frank, in practice I never touch her. On stage, when it's on take అన్నప్పుడే I will touch her. Apart from that, I will never touch her. I don't like that. జస్ట్ చెప్తున్నా, నేను ప్రాక్టీస్ లో అంటా మీ ఎలా ఉంది అని తననే అడుగు. నేను ప్రాక్టీస్ లో అంటా మనీ టచ్ అయ్యి నాకు తెలియట్లేదు మనీ, బికాస్ రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే. అదేలే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్తో చేసినప్పుడు అది నేను చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను. నాకు తిన్తో చేసినప్పుడు అది 2 counts ముందైనా వెనకైనా అది ఎవ్రీ టైం నాకు అది అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వచ్చి నన్ను ఇలా టచ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ నుంచి టచ్ చెయ్యి, ఐ డోంట్ ఫీల్ దట్. ఆయన నా మైండ్ లో ఏంటి, ఆయన హ్యాండ్ ఇక్కడ టచ్ అయినప్పుడు ఐ హావ్ టు లేదు, నేను ఇది మూవ్ చేయాలి. ఆయన తాకకపోతే ఆయన ఏమైనా మర్చిపోయాడు అనుకుని నేను అతన్ని చూస్తాను, అలా అనమాట. చూసావా ఇప్పుడు నా ఇంటర్వ్యూ వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి టచ్ ఆల్రెడీ నేను చెప్పాను వాడికి, అరే మనీ ఇట్లా ఉందిరా అని. బట్ సి నాకు నా ఫ్రెండ్స్ తో నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా నాకు లేదు. నేను నీతోని చేశాను, ఈ అబ్బాయితోని చేస్తున్నాను. నాకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నన్ను మంచి వేలోనే చూస్తారు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ గైస్, బికాస్ నేను మీ ఇద్దరితో చేశాను, వేరే ఆర్టిస్టులతో చేశాను, వేరే ఈవెంట్స్ లో కానీ బయట టీవీ షోస్ లో కానీ చేశాను. అంతమంది చేసి మళ్ళీ నాన్ డాన్సర్ అంటారు, ఏం చెప్పాలి? సో అప్పుడు నాన్ డాన్స్ అంటే అలా చూసా, సో నాకు అదంతా శృతిలో అలా కలిపేసుకుంటున్నాం. సో నవ్వుకు అర్థమైంది. శృతిలో అలా కలిపి ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత కొన్ని ఇదొక షో, ఇంకా బిఫోర్ ఏమైనా షోస్ చేసా? 2 మూవీస్ చేశాను, ఒకటి ఫినిష్ అయిపోయింది, ఇంకొకటేమో 2 dates ఇంకా ఖాళీ ఉన్నాయి, అది ఇవ్వాలి. మొన్న కథకళిక్ అని చెప్పి షేర్ చేశా కాబట్టి అది ఇవ్వలేదు, బట్ ఈ స్కెడ్యూల్ తర్వాత ఇస్తాను. ఈ 2 మూవీస్ మోస్ట్లీ జూలై ఆగస్ట్ ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు 2. నీకు బిగ్ బాస్ ఏమైనా యూజ్ అయ్యిందా? అంటే నువ్వు బిగ్ బాస్ ముందే సీరియల్స్తో బిజీ ఉండి ఏదో ఒక వర్క్లో ఉండేవాడివి, కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ నీలో ఏదో చేంజెస్ కనబడుతుంది, ఏంది? అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నా లిటిల్ మోర్. అంటే నా స్పియర్ ఆఫ్ యాక్టింగ్ని కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు టెన్ టువర్డ్స్ ద మూవీస్, వెబ్ సిరీస్,
శాటిలైట్ కమర్షియల్స్ ఇట్లా మూవింగ్ టువర్డ్స్ దిస్ వే. ఇంకా ఆడియన్స్కి ఇంకా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇట్స్ నాట్ దట్ సీరియల్స్ చేయనని కాదు బట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేద్దాము, ఇప్పుడైతే చేస్తున్నావు కదా అన్నట్టుగా అది ఆలోచిస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ ఎందుకు నవ్వు వస్తుంది అందరికి? ఊరికి నేను నవ్వుకుంటున్నాను. శివ నేను ఇంటర్వ్యూస్ చేస్తే నవ్వుతూనే ఉంటాం. బ్రేకులు తీసుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి బాబీ. నీ దాని గురించి అనుకుంటున్నావా ఏంటి? కంటిన్యూ. ఎందుకు నువ్వు ఎందుకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు? తెలుసు కానీ దేనికి చెప్పు. అడుగు శివ, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పు. చెప్పరా? నథింగ్, జస్ట్ ఆస్క్. దేనికి అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నా దానికేం కాదు. ఆమె నిన్ను చూసి నవ్వింది, నేను ఆమె చూసి ఏం కాదు, అన్నీ చూసుకుంటాడు అన్ని. ఇప్పుడు అమర్దీప్ నీతోనే డ్యాన్స్ విన్నారు. నయనిక అమర్దీప్, నయనిక అనే ఆమె డాన్సర్. నీకు ఇప్పుడు మానస్ పెద్ద డాన్సర్, సృష్టి పెద్ద డాన్సర్స్. నువ్వు ఉన్నది ఇప్పుడు వాళ్ళ టీమ్, వాళ్ళతో ఉన్నావు. ఇప్పుడు మీకు భయం వేయట్లేదా? అది కరెక్ట్ కాదు అని అనిపించట్లేదా? ఇదే ఫీల్డ్లో కొన్ని ఇయర్స్గా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రెషర్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు వాళ్ళని చూసి మనం ఆగిపోం కదా యాక్టింగ్ చేయకుండా. సో సేమ్ లైక్ ఇది కూడా అంతే. సో వాళ్ళని చూసి మనం ఆగిపోద్ది, ఇంకా వాళ్ళని చూసి ఇంకెట్లా చేయాలి, ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, ఇంకా నేర్చుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది, వాళ్ళని అందుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది, అండ్ చేయాలని ఒక పట్టుదల కూడా ఉంటుంది. కాబట్టి ఐ నెవర్ థింక్ లైక్ దట్. ప్రదీప్, నీకు ఏం చెప్తావు? మనీ ఏదైతే చెప్పాడో అది రైట్. బట్ నేను ఎప్పుడు కూడా అరే వీళ్ళు నాకు పోటీ ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. నాకు ఐఎమ్ లైక్ ఎ స్కూల్ స్టూడెంట్ శివ. నీకు తెలుసు మాస్టర్ మనకి ఎంతవరకు నేర్పిస్తారో నేను అంతవరకు వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసేస్తాను. తర్వాత గొడవలు అవుతాయా, మార్కులు తక్కువ వస్తాయా, అదంతా కూడా నా మైండ్లో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా నచ్చకపోతే నేను మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తాను, మాస్టర్ కెన్ వి చేంజ్ దిస్ అది ఇది అని చెప్పేసి తప్ప వీళ్ళు మంచి డాన్సర్స్ కాదు అనేం లేదు. అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను. అదే ఐ మీన్ టు సే అందరం కలిసి ఒకే స్టేజ్ మీద ఉండేటప్పుడు సరేనా, అందరం ఒక్కటే అక్కడ. చెప్పేది వింటున్నా. అంతే. ఎందుకంటే మిమ్మల్ని స్టార్టింగ్ ఎపిసోడ్లో మిమ్మల్ని డౌన్ చేశారు, ఇది అని చెప్పి డౌన్ చేశారు కదా. మీకు ఏమనిపించింది స్టార్టింగ్? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను నిజంగా మానస్ చెప్తే నువ్వు ఎందుకు ఏడ్చావు? అందరూ చెప్పినప్పుడు బాగా చేసుకున్నావు. ఆయన చెప్పారని నేను ఏడవలేదు. మరికంటే ఇప్పుడు నిజం చెప్తాడు, ఇది అయిపోయింది. వాడికి తెలుసు అందరూ ఒకేసారి అనేసరికల్లా బ్యాక్ స్టేజ్ వచ్చి అందరూ ఏమంటే ప్రియాంక యు ఆర్ అ వెరీ గుడ్ డాన్సర్ బట్ యువర్ పార్ట్నర్ ఈస్. నాకు నా పార్ట్నరే నాకు బలం. ఐ కుడెంట్ టేక్ ఇట్. నేను తీసుకోలేకపోయినా. నువ్వు స్టేజ్ మీద అన్న అనేసి నువ్వు బ్యాక్ సైడ్ వచ్చి నువ్వు నాతో మాట్లాడుతుంటే ఎవరికన్నా ఒక ఇదనేది ఉంటుంది కదా. నేను అందుకే ఆయన ఏదో అన్నారని అదంతా లేదు. అంతే అంతేనా? మనకంటే ఆ లైట్ పిచ్చ లైట్ అంతే. ఏదైతే వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ కదా. ఇఫ్ సమ్మన్ ఈస్ జడ్జింగ్ యూ, ఇట్ డజంట్ మీన్ దట్ నీ ఇన్ఎఫిషియన్సీ వల్ల కాదు. వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకే. ఇప్పుడు ఒక బుక్ని చదివి తీసుకున్న తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి బుక్ చూస్తే దాని మీద ప్రిఫేస్ మీద ఏదైతే రాసిందో దాన్ని చూసి ఆ బుక్ని జడ్జ్ చేస్తారు. అంత చదివి కాదు కదా. సో దట్ డజంట్ నో మీ. సో ఆన్ దట్ బేసిస్ దే జడ్జ్. దట్స్ ఫైన్. ద కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్. నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకుంటా. దట్స్ ఫైన్. వెరీ బెస్ట్. అక్కడ ఉన్న గ్రేట్ డాన్సర్స్ అందరికీ సరి సమానంగా మేమిద్దరం కలిసి హార్డ్ వర్క్ చేస్తున్నాం. అండ్ సారీ, ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ మనీ కష్టపడుతున్నాడు, నిజంగా కష్టపడుతున్నాడు. నేను ఫస్ట్ డాన్స్ క్లాస్కి లేదు, ఇద్దరిని వస్తున్నాం. మేబీ నేను ఒకసారి 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు, తను 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మీ ఇద్దరం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఎవడు ఎప్పుడు వచ్చాడు అనేది కాదు. ప్రాక్టీస్ ఇద్దరికి దిగిందా లేదా, ప్రాక్టీస్ అనేది ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇద్దరు మాత్రం పెర్ఫార్మెన్స్ గివింగ్ అవర్ బెస్ట్ అంతే. నేను పింకీది ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది స్టేజ్ ఎక్కే ముందు. షీల్ డూ వన్ హ్యాపీ డాన్స్ ఇట్లా అంటది అనమాట. ఒక వియర్డ్ స్టెప్ ఉంటుంది తనది. ఆ స్టెప్ వేసిందంటే తన హోస్ట్ లో ఉన్నట్టు అర్థం. ఆ స్టెప్ రాలేదంటే కనుక ఇంకా నాకు గుండె దడక్ అమ్మా అమ్మా అమ్మా. ఆ స్టెప్ వేసిందనుకో నేను ఒక క్యూట్ గా ఒకటి వేస్తుంది, ఇట్లా ఇట్లా ఒకటి వేస్తుంది. అది అమ్మా నాకు అన్ని రైట్. ఆ స్టెప్ వేసిందనుకో అప్పుడు నేను మాస్టర్ తను అమ్మయ్యా రగ్గొడుతుంది డాన్స్ అని చెప్పి ఫిక్స్ అయిపోతాం అన్నమాట. సో వీ నీడ్ దట్ సిగ్నేచర్ ఆఫర్. ఒకసారి చూపిస్తారా?
ఏ వైబ్రేషన్ అది నేను నాతో వేయలేదు కదా నువ్వు అప్పుడు నేను ఉన్నప్పుడు వేసేదాను కదా అందుకే ఇలా అరే అసలు నాకు హెల్త్ ఏం బాగాలేదు కదరా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అంత ఇదైపోయింది. ఏదో తిట్టేసావు గ్యాప్ అనే గ్యాప్ లో ఎవరు నిన్న అప్పుడా ఏదో అన్నది కదా గ్యాప్ లో అనే గ్యాప్ లో అదే నాకు బాగా అర్థమవుతుంది. అయితే శివ క్వశ్చన్స్ రియాలిటీ రూమ్ రియాలిటీ రూమ్ వెళ్ళాలనుకున్నారు ఎప్పుడైనా? నో ఐ వెంట్ ఒకసారి వెళ్ళాను బాధ అనిపించి బట్ ఇట్స్ ఓకే నాకేం అనిపించలే. తర్వాత నేను ఇప్పటిదాకా వెళ్ళా నేను ఆల్మోస్ట్ 8 ఎపిసోడ్స్ అనుకుంటా ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా నేను వెళ్ళాను. పవరస్త్ర కోసం ఏమనుకుంటున్నారు మీరు? అసలు అది మాకు ఉందన్న సంగతి కూడా మాకు గుర్తులేదు తెలుసా. మేము మా బెస్ట్ చేస్తున్నాం అంతే. అది మీకున్న పవరస్త్ర నాకుంది. ఏంటి అది? మేము ఎదుటి వాళ్ళ మాటని రెడ్యూస్ చేయొచ్చు, తగ్గించవచ్చు. తగ్గించవచ్చు. అంటే స్టాప్ చేసుకోవచ్చు. పవర్ టు గ్రాబ్. వి కెన్ గ్రాబ్. అది టాప్ వెళ్ళిపోవచ్చు మీరు యాక్చువల్లీ. అలా అవ్వడం కుదరదు బికాజ్ మాకు మించిన అస్త్రాస్ వేరే దగ్గర ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ బ్రహ్మాస్త్ర. అది వాళ్ళు యూజ్ చేస్తారంటే మేము డైరెక్ట్ గేట్ బయటకు వచ్చేయాలి. సో లేదు